హలో అందరికీ. ఇదైతే అరకు ట్రిప్ పార్ట్ 1 అనమాట. ఈ పార్ట్స్ అన్నీ కలిపి మీకు అరకు గురించి పిన్ పాయింట్గా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో ఫస్ట్ పార్ట్లో అయితే మనం ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకుందాం. అరకు అయితే మనం చాలా వేస్గా వెళ్ళొచ్చండి. బైక్, కార్, మినీ బస్ ఇలాంటివి ఏవైనా మీరు ఎక్కువ మంది వెళ్తున్నప్పుడు మినీ బస్, మినీ వ్యాన్ లేదంటే ప్రైవేట్ బస్సెస్ ఏవైనా బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. లేదు ఒక 2-3 మెంబర్స్ ఇలా వెళ్తున్నప్పుడు కార్ కానీ బైక్ కానీ ఏదైనా ప్రిఫర్ చేసి వెళ్ళొచ్చు. అసలు అరకు వెళ్ళడానికి బెస్ట్ వే ఏది అంటే నేనైతే ట్రైన్ అని చెప్తానండి. వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి 6:30 ఇంకా 9:30 ఈ టైమింగ్స్లో అరకు వెళ్ళడానికి మనకి ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. జనరల్, విస్టాడోమ్ కోచ్ అయితే కొంచెం కాస్ట్లీ, కాకపోతే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కానీ జనరల్లో అయితే కూడా బాగానే ఉంటుంది. అక్కడ అసలు ట్రైన్ జర్నీలో 154 టన్నెల్స్, ఇంకా చాలా బ్రిడ్జెస్, వాటర్ ఫాల్స్, దీంతో అయితే సీన్ అద్దరిపోతుందని చెప్పుకోవాలన్నమాట. లేదు అనుకుంటే వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బోల్డ్ అనే బస్సెస్ అయితే ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి కనుక్కొని మీ టైమింగ్స్ సూటబుల్ అయ్యేటట్టు వెళ్ళొచ్చు. సో ఈ వీడియో అయితే మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటున్నాను. మీరు ఇంతకీ ఎప్పుడైనా అరకు వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి. లేదంటే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినా కామెంట్ చేసేయండి. అలానే వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. అలానే లైక్ చేయండి. బాయ్.